ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనం మాగాయ పెట్టుకుందామండి. మాగాయ కోసం మనం రసాలు కాయలు తీసుకోవాలి. రసాలు తీసుకున్నానండి. మనకి ఊట బాగా వస్తుంది కాయలు అయితే. ఇవి నేను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కాయలండి ఇవి. ఇప్పుడు మనం పైన చెక్కు తీసేసి మనం మాగాయకి కోసుకోవడమే. కాయ ఇలా ఉండాలండి మాగాయకి. మాగాయ అయితే అప్పుడు అమ్మమ్మ నానమ్మల కాలంలో కుటుంబాలు పెద్దవి కదండి. అప్పుడు బాగా పిల్లలు పెద్దోళ్ళు ఎక్కువ మంది ఉండటం వల్ల మాగాయ ఎక్కువగా పట్టుకునేవారంట. చాలా రుచిగా ఉండేది. నేను ఆ విధంగానే చేసి చూపిస్తున్నానండి. ఈ విధంగా చెక్కంతా తీసేసుకోవాలి. చెక్కు తీసేసుకున్న తర్వాత మనం ఇలాగా సైడ్గా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుని మనం కోసుకుంటే చక్కగా చీలికల్లా వస్తాయి. ఈ విధంగా నాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకుని ఈ విధంగా కోసుకోవాలి. అలా చీలికల్లో వస్తాయి. ఈ విధంగా మనం కాయలన్నీ ఈ విధంగానే చెక్కుకొని ఈ విధంగానే కోసుకోవాలి. ఈ విధంగా టెంకన ఉన్న గుంజంతా ఈ విధంగా కోసేసుకోవాలి. మనము ఈ విధంగా కోసేసిన తర్వాత ముక్కలన్నీ ఒక గిన్నెతో కొలుసుకుందామండి. ఈ గిన్నెతో కొలుస్తున్నాను నేను. ముక్కలన్నీ గిన్నెకి 4 గిన్నెలు అవనియండి. 4 గిన్నెలు అవనియి కాబట్టి ఉప్పు నేను ఈ విధంగా పావంతు తీసుకున్నాను. ఆ ఉప్పుని మనం ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఒక అర స్పూన్ పసుపు వేసి ఉప్పు పసుపు ఈ ముక్కలంతా కలిసేటట్లు చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి ఒక ప్లాస్టిక్ బకెట్లో వేస్తున్నానండి ఊరబెట్టడానికి. ఈ విధంగా బకెట్లో వేసేసుకోవాలి. వేసి అదంతా సదురుకుని ఈ విధంగా మనం మూత పెట్టుకోవాలి. అంతే, మూత పెట్టుకుని 3 రోజులు ఈ విధంగా ఊరనివ్వాలి. ఒక పక్కన పెట్టుకోవాలి. 3వ రోజు వచ్చిందండి. ఈరోజు మనం ముక్కలన్నీ ఊట తీసేసి ముక్కలు ఎండబెట్టుకోవాలి కాబట్టి ఈ విధంగా బెజ్జాలు గిన్నెలో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మొత్తం ఊటంతా మనం దేంట్లోకి అయితే వేసుకుంటున్నామో అందులో ఆ ఊటను తీసేసుకోవాలి. ఈ విధంగా డబ్బాలోకి. ఈ విధంగా మనం ఊటంతా ఈ డబ్బాలోకి వచ్చేసింది కాబట్టి మనం ఈ ముక్కలు ఎండబెట్టుకోవాలి. ఈ ముక్కలు తీసుకుని వెళ్ళి ఎండబెట్టుకుంటానండి. ఎండబెట్టుకున్నానండి. మొత్తం 4 రోజులు ఎండనియండి. ఊట అయితే రోజుకి 2 గంటలు ఎండబెట్టాను, 3 రోజులు అలాగా. ఈ విధంగా ఎండిన తర్వాత నేను ఈ ముక్కలు అయితే ఊటకు సరిపడంగా కలుపుతానండి. నేను గ్లాస్తో కొలుస్తున్నాను. ఈ గ్లాస్తో నాకు 3 గ్లాసులు అవనియండి ముక్కలు. కనమ మిగిలిన ముక్కలు అయితే నేను ఉంచేస్తున్నానండి. ఊటకు సరిపడంగానే నేను కలుపుకుంటున్నాను. ఒక పావంతు తగ్గించి ముక్కలు దేంతో కొలిచాను దాంతో గ్లాస్ కారం పావంతు తగ్గించి వేసానండి. ఈ విధంగా వేసిన తర్వాత ఊట ఉంది కదండి, ఆ ఊటనేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేసేసి చక్కగా ఈ విధంగా ఊట ఈ కారము ఇదంతా కలిసేటట్లు చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా లూజ్ అనేది ఉండాలండి. అవి నాని మరలా టైట్ అవుతుంది.
ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ ముక్కలు కలిపినది మళ్ళీ నేను ఓట ఇందులో వేసాను, అదే డబ్బాలోకి నేను వేసుకుంటున్నానండి. నేనైతే ఈ ముక్కలు నేను ఈ డబ్బాలోకి వేసేసుకుని ఒక వారం నేను ఇలాగ ఉంచేస్తానండి. ముక్క బాగా మెత్తబడాలి కాబట్టి. అదే ఇప్పుడే వెంటనే మనం నూనె కాసి వేసేస్తే కనుక ముక్క బిగిసిపోయి మనకు ఒక నెల పైనే పడుతుందండి ముక్క మెత్తనవ్వడానికి. అలా కాకుండా ఈ విధంగా అయితే ఖచ్చితంగా చక్కగా మెత్తనవుతుంది. మనము నూనె కాసిన వెంటనే తినొచ్చు. ఇప్పుడు వారం రోజులైందండి నేను ఈ విధంగా ఈరోజు తాలింపు పెడుతున్నాను. నూనె అయితే కాచి చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. నూనె వేసి కాస్తున్నాను. పక్కనే ఆ నూనె వేసాను. ఇది అంతే నూనెలో ఆవాలు వేసుకుంటే మాడిపోతాయి కాబట్టి నేను చిన్నగా తాలింపు ఈ ఆవాలు వేయడం కోసం మరలా చిన్న దాంట్లో పాత్రలో నూనె వేసి ఒక అర స్పూన్ ఆవాలు వేసానండి. ఆవాలు వేసి అవి చిటపట్లాడిన తర్వాత ఇంగువండిది పొడి అయితే లేదని నేను ఇంగువ ముక్క తీసుకుని అది చితక్కొట్టుకుని వేసుకున్నాను. ఇంగువ అయితే తప్పనిసరిగా వేసుకోవాలండి. మంచి ఫ్లేవర్, మంచి రుచి వస్తుంది. ఇవి ఏగిపోయినాయండి, కట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను. మనం ఇప్పుడు నానబెట్టిన ఈ ముక్కల్ని చూద్దాం. కారం కలిపిన ముక్కల్ని ఈ విధంగా చక్కగా నానియండి మెత్తగా. పెద్దవాళ్ళు అప్పుడు ఈ విధంగానే చేసేవారంటండి. బాగా చక్కగా నానబెట్టిన తర్వాత ఇవి మెత్తబడిన తర్వాత నూనె కాసి వేసేవారంట. ఈ విధంగా చక్కగా నానిందండి, మెత్తగా అయిపోయింది. మాగాయ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా చేస్తే. ఇప్పుడు ఇందులో మనం కలుపుకోవడం కోసం ఒక స్పూన్ మెంతులు వేసానండి. వేపకుండానే మెంతులు వేసాను. ఆ స్పూన్తో నేను ఒక 3 స్పూన్లు మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకుని మెత్తగా పొడి చేసుకున్న పొడిని వేసానండి. మనం ఇప్పుడు ఆవాలు, ఇంగువ వేసిన నూనె వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత నూనె అంతా చక్కగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం నూనె వేసి. మాగాయ పచ్చడికైతే నూనె ఖచ్చితంగా ఎక్కువే పడుతుందండి. ఇదంతా మంచిగా మెంతిపిండి నూనె అంతా ఇవి కలుపుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేటట్లు ఈ విధంగా నూనె వేసుకుని నేనైతే ఇందులో ఇంక ఎండుమిరపకాయ కానీ కరివేపాకు, తాలింపు దినుసులు ఏమీ వేయలేదండి. ఆవాలు, మెంతులు మాత్రమే వేసాను. ఎందుకంటే ఈ పచ్చడి నిల్వ ఉన్నప్పుడు ఆ పప్పులన్నీ నల్లగా అయిపోయి మెత్తబడిపోతాయి, అంత రుచిగా ఉండదండి ఇందులో వేస్తే. ఈ విధంగా వేసి ఉప్పు ఎలాగుందో చూస్తానండి. కారం చక్కగా సరిపోయిందండి, మొత్తం అంతా కరెక్ట్గా సరిపోయింది. ఈ పచ్చడి అయితే నిజంగా 3వ రోజు నుంచే తినేయొచ్చండి. ఈ మెంతిపిండి కలిపిన మూలనే కొంచెం మగ్గితే 3వ రోజు నుంచి పచ్చడి తినేయొచ్చు. మనం ముందు నానబెట్టుకున్నాం కాబట్టి. ఇదంతా చక్కగా కలిపి ఇదంతా రెడీ చేసేసుకున్నానండి. ఇంకా డబ్బాలోకి తీసేసుకుంటున్నాను. కొంచెం అడుగున ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఏ డబ్బాలోకి వేస్తున్నాం ఆ డబ్బాలో ఇప్పుడు మనం కలిపిన పచ్చడిని అంతా ఈ డబ్బాలోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలండి. ఈలోగా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీరు తప్పనిసరిగా సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలాగుంది, మీకు నచ్చితే తప్పనిసరిగా కామెంట్లో తెలియచేయండి. పచ్చడి అయితే చాలా బాగుంటుందండి, మాగాయ పచ్చడి. అంతేనండి, మంచి డబ్బాలోకి తీసేసుకుని మనం మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే అండి, బాయ్.